హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, ప్రెసెంట్ ఇప్పుడు ఓవర్సీస్కి వెళ్ళి ఎవరైనా కానీ చదువుకోవాలనుకుంటున్నారా? లైక్ యూకే, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా అండ్ ఈవెన్ దుబాయ్లో కూడా. సో అలాంటి వాళ్ళ కోసం ద బెస్ట్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఒకటి, అదే లియో ఎడ్యుకేషనల్ ఓవర్సీస్ అనమాట. మరి దీని గురించి ఇంకా మనకు అయితే వివరంగా చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా హెడ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రిక్రూటర్ అయిన సాయినందిని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అండ్ మెయిన్గా వేరే ఓవర్సీస్ కన్సల్టెన్సీస్కి అండ్ లియో ఎడ్యుకేషనల్ ఓవర్సీస్కి డిఫరెన్స్ ఏంటో కూడా క్లారిటీగా చెప్తారు. ఆవిడతో మాట్లాడారు. సాయినందిని గారు, మెయిన్గా ఒక్కొక్క దేశంలో కొన్ని కోర్సెస్ అనేది కూడా చాలా ఫేమస్ అయిపోతూ ఉంటాయి. ఈవెన్ ఐటీకి సంబంధించేదే యూఎస్ వెళ్ళాలనుకుంటూ ఉంటారు, అండ్ జర్మనీకి వెళ్ళాలంటే మెకానికల్ అక్కడ బాగుంటుంది అని చెప్పేసి అంటుంటారు. అలాగే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఏ కంట్రీస్ లో ఏ ప్రాసెస్ అనేది, అంటే ఏ కోర్సెస్ అనేది కూడా బాగున్నాయంటే మీరు ఏం చెప్తారు? యూకేలో అయితే ఐ కెన్ సే కంప్యూటర్స్ బిజినెస్ యూకే ఇస్ ఫేమస్ ఫర్ బిజినెస్ అండి. సో ఎనీ బిజినెస్ కోర్సెస్, ఎంబీఏ, ఇంటర్నేషనల్ బిజినెస్, అదర్వైజ్ కంప్యూటర్ కోర్సెస్ ఆర్ ఆల్సో రియల్లీ గుడ్ ఇన్ యూకే. అండ్ నేను యూకే ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే కన్వర్జన్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అంటే ఇఫ్ అ స్టూడెంట్ కంప్లీటెడ్ హిస్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇన్ ఇండియా అండ్ నౌ హీ వాంట్ టు స్విచ్ హిస్ కోర్స్ టు సమ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, వెళ్ళాలనుకున్నప్పుడు యూకే ఇస్ అ వెరీ ఈజీ వే. ఎందుకంటే నో వీసా ప్రాబ్లమ్ అండ్ యూనివర్సిటీ డైరెక్ట్ గా కన్వర్జన్ కోర్సెస్ ఇస్తారు. అంటే ఇప్పుడు అదే యూఎస్ అనుకోండి, దే విల్ నాట్ ఈజీలీ ఎంటర్టైన్ సచ్ కైండ్ ఆఫ్ ప్రొఫైల్స్. అంటే కన్వర్జన్ కోర్సెస్ అంత ఈజీగా ఎంటర్టైన్ చేయరు. అండ్ దేర్ విల్ బి ఆల్వేస్ అ క్వశ్చన్ అట్ యుఎస్ ఎంబసీ దట్ వై ఆర్ యూ చేంజింగ్ యువర్ కోర్స్ అండ్ కమింగ్ బ్యాక్. సో వీసా ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. బట్ when it comes to UK, conversion programs ఉన్నాయి. Like even if you do mechanical or some BBA, otherwise any commerce related course కానీ, otherwise any electrical related course చదివినా కూడా, now as AI is increasing, computer science jobs, software jobs are increasing, student can easily switch to computer related courses like conversion programs ఉంటాయి. Like any not only computers, any course have a conversion programs అన్నమాట. అంటే computers to different again, any psychology course అట్లా different conversion courses ఉన్నాయి. And visa is not a problem. Okay. So I would suggest UK is the best destination for all types of profiles. And కొంతమంది definitely ఉంటారు that they really want a specific country. For example, as you said, mechanical students are really interested to go to Germany అన్నమాట. Yeah. So Germany is really good. I mean student count is very less. అంటే only quality students వరకు, like real interested students వరకు మాత్రమే వెళ్ళారు. So that has again a different kinds of entry requirements అన్నమాట. ఓకే. అండ్ మన లియో ఎడ్యుకేషనల్ ఓవర్సీస్ విషయానికి వచ్చేటప్పటికి టోటల్ గా ఎన్ని కంట్రీస్ కి మీరైతే స్టూడెంట్స్ ను పంపిస్తూ ఉంటారు? So we do US, UK, Australia, Canada, Dubai and any European countries and like Germany, France, Malta. Okay. We also process like 20 plus countries చేస్తామండి. Example, as I said, UK, USA, Australia, Canada, Malta, France, Dubai, Germany, Spain, Italy, so etc. So many countries, and 20 plus countries according to the students' interest also. Okay. Yeah. And also India wide కూడా చాలా చోట్ల బ్రాంచెస్ అనేది కూడా ఉన్నాయి కాబట్టి Yes. లియో ఇస్ ట్రస్టెడ్. Yes. Okay. And we are here in this industry since 2012. So almost we have completed 15 plus years now in this industry. So we also have counselors with 10 plus years of experience. So I think you can trust us very easily. ఓకే. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ కి ఏదైనా కానీ పర్సనల్ గా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఇక్కడ ఉన్న పేరెంట్స్ చాలా మంది కూడా వరీ అవుతూ ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా అనేది కూడా ఇస్తూ ఉంటారు? Generally any university, any country university lo generally there is a place for students who feel homesick andi. So you generally students have to know what is in the campus annamata. Generally ga students ఏంటంటే యూనివర్సిటీకి వచ్చామా, క్లాస్ విన్నామా, వెళ్ళిపోయామా, పార్ట్ టైం చేసుకున్నామా అన్నది కాకుండా they should explore the campus. Every university in the campus they have a place whenever they feel homesick, so there is a place for them to recover. And we are also there anyways. As I said, we are in London. Okay. So even if student is feeling homesick and if he is facing with any problem, so he can come to us and we'll try to sort it out. Okay. అండ్ యూజువల్ గా ఈ వీసా ప్రాసెస్ అనేది కూడా మీరే, అంటే మీ సైడ్ నుంచి మంచి సపోర్ట్ అనేది కూడా ఇస్తా అంటున్నారు. ఒకవేళ వీసా రిజెక్షన్స్ అనేది కూడా మెయిన్ గా అవ్వడానికి రీజన్స్ అంటే ఏం చెప్తూ ఉంటారు? వీసా రిజెక్షన్ అయిందంటే స్టూడెంట్ కౌన్సిలర్ కి వినలేదని అనే అర్థం. ఎందుకంటే ఇఫ్ స్టూడెంట్ ఈస్ లిసనింగ్ టు కౌన్సిలర్, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఇది తీసుకెళ్ళండి. అప్లికేషన్ ఎనీవేస్ వి ఓన్లీ డూ, సో వీల్ మేక్ ష్యూర్ we are not doing anything wrong. So వీసా ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళిన తర్వాత, అదర్వైజ్ వీసా సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, వాట్ ఎవర్ వి సెడ్, వాట్ ఆల్ డాక్యుమెంట్స్ దట్ యూ హ్యావ్ టు, అంటే ఇవి తీసుకెళ్ళండి, మీరు ఇవి సబ్మిట్ చేయండి అని చెప్పినంత వరకు సబ్మిట్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ అండి. అదర్వైజ్ ఇఫ్
student is over smart and then did something ante, then we'll have to sort it out again. Visa refusal వచ్చిన తర్వాత ఎందుకు refusal వచ్చింది, what are the documents we have to, ఇంకా ఏం documents submit చేయాలి ఏంటి అని, again we'll apply for an appeal or again applying for a visa. ఓకే. So we'll make sure they are getting visa అంతే. అండ్ ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అండ్ గ్లోబల్ ట్రెండ్స్ పరంగా చూసుకుంటే ఏ కోర్సెస్ కి ఎక్కువగా డిమాండ్ ఉన్నాయి, అది కూడా ఏ కంట్రీస్ లో అంటే మీరు ఏం చెప్తారు? AI అంటే as you know ఇండియాలో అయినా వేరే కంట్రీస్ లో అయినా AI is booming now. So AI courses, so many universities have also started AI programs separate గా, and I also know universities అంటే ఇప్పుడు for example there is an MBA, so they are adding AI to MBA. So there is a business and AI program, so computers and AI program, data science and AI program. So they know both. So I would suggest any English speaking country, US is also really good only. There are rumors that visas are not coming in, otherwise there is no chance of getting H1 and all, but that is all the rumors that are going around, but nothing is as such. And visas are coming in, universities are giving offer letters for the students, visas వస్తున్నాయి, slots ఉంటున్నాయి. After going, I personally know a few students of mine who went in 2024 and they are now doing their jobs with H1. Okay. Company itself have sponsored H1 to them. So I know success stories even after 2021 kuda I have seen success stories who got their H1 and doing their job with high package. So all these things going around are really rumors. ఓకే. అంటే కాకపోతే ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న అంటే సిచ్యువేషన్స్ లో అది కూడా ట్రంప్ ఉన్న టైంలో యుఎస్ కి వెళ్ళాలంటే కూడా స్టూడెంట్స్ చాలా మంది భయపడుతున్నారు. దానివల్ల యుఎస్ కి వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా తగ్గింది. అవునండి, ఎందుకంటే ఫస్ట్ రూమర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే పార్ట్ టైమ్స్ దగ్గర ట్రంప్ దే అరేంజ్డ్ టీమ్ ఆఫ్ పోలీస్ అండ్ ట్రంప్ అక్కడ పార్ట్ టైం దగ్గర పట్టుకొని అరెస్ట్ చేస్తున్నారు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయ్యింది. అండ్ దెన్ స్టూడెంట్స్ ఏమనుకున్నారంటే ఈవెన్ ఇఫ్ ఐ గో దేర్ ఐ కెనాట్ అర్న్ త్రూ పార్ట్ టైమ్స్ అని అనుకున్నారు. అండ్ దెన్ H1B పైన కూడా నౌ దేర్ ఇస్ అ రూల్ దట్ కంపెనీ షుడ్ పే $1 lakh. సో that rule is not for students. అంటే ఒకవేళ కంపెనీ ఇండియా నుంచి అక్కడికి తీసుకెళ్లాలంటే దే హ్యావ్ టు పే $1 lakh. ఇట్ ఈస్ నాట్ ఫర్ స్టూడెంట్స్ కి అసలు ఆ రూలే లేదు. అండ్ నౌ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ స్టూడెంట్స్ టు గెట్ H1 అనమాట. అంటే డైరెక్ట్ గా ఇండియాలో ఉన్న క్యాండిడేట్స్ ని చూస్ చేసుకోకుండా ఇప్పుడు అక్కడ ఉన్న కంపెనీస్ ఆల్రెడీ యుఎస్ లో ఉన్న స్టూడెంట్స్ ని చూస్ చేసుకుంటారు. అండ్ దే ఆల్సో గివ్ స్పాన్సర్షిప్ టు దెమ్. H1 స్పాన్సర్షిప్ ఇస్తారు బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ సచ్ రూల్ అంటే $1 lakh పే చేయాలి అనే రూల్ లేదు. స్టూడెంట్ అందరు ఏమనుకుంటున్నారంటే అక్కడికి వెళ్ళినా కూడా H1B రాదు బికాస్ కంపెనీస్ హ్యావ్ టు పే సో మచ్ ఆఫ్ అమౌంట్ అండ్ దే విల్ డెఫినెట్లీ నాట్ స్పాన్సర్ H1 అని. ఇది ఒక రూమర్ తో చాలా మంది స్టూడెంట్స్ ఆగిపోయారు. బట్ దెర్ ఇస్ నో సచ్ రూల్ ఫర్ స్టూడెంట్స్. అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా మనం చూస్తూ ఉన్నాము యుఎస్ కి తగ్గిపోయి అండ్ యూరోపియన్ కంట్రీస్ కి వెళ్ళే స్టూడెంట్స్ పెరుగుతున్నారని. ఇది కరెక్ట్? వెళ్తున్నారండి, బట్ దట్ ఈస్ అగైన్ ప్రొఫైల్ బేస్డ్ అండి. అండ్ ఇఫ్ స్టూడెంట్ ఈస్ హ్యావింగ్ రియల్లీ గుడ్ ప్రొఫైల్, రియల్లీ గుడ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, and if student is really willing to learn any language, and because if you are going to an European country, that is basically not a English speaking country, but they have their own country language. For example, if you are going to Germany, there is a German language, France kelte French, Italy atla different languages unnai. And if you want to work part time there, you should also their regional language telusukovali akkada. Ante German ostene మీరు అక్కడ సర్వైవ్ అవ్వగలుగుతారు. అండ్ దెర్ ఈస్ అంటే జర్మన్ లాంగ్వేజ్ ఖచ్చితంగా కావాలి అనే ఒక రూల్ కూడా ఉంది జర్మన్ కి వెళ్ళాలంటే. ఇఫ్ యూ వాంట్ అ వీసా, సో యూ షుడ్ ఆల్సో నో జర్మన్ లాంగ్వేజ్ ఫర్ షూర్. సో దట్స్ వై. సో ఇఫ్ అ స్టూడెంట్ ఈస్ రియల్లీ ఓపెన్ టు లెర్న్ ఎనీథింగ్, దెన్ యూరోపియన్ కంట్రీస్ ఆర్ రియల్లీ గుడ్. అదర్వైజ్ if a student is like I cannot do any other language, I'm okay with English అనుకుంటే USA, UK, Australia, Canada, these are the countries like easy countries అన్నమాట. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ ఎవరైనా వచ్చి అండ్ వేరే కంట్రీస్ లో చదువుకోవాలని చెప్పేసి లీ ఎడ్యుకేషన్ ఓవర్సీస్ ని కన్సల్ట్ అయ్యారు. మరి అలాంటి టైంలో మీరు వాళ్ళకు స్కాలర్షిప్ పరంగా కానీ ఎలాంటి హెల్ప్ అనేది కూడా చేస్తూ ఉంటారు, ఫీజెస్ పరంగా కానీ? జనరల్ గా మనకి కామన్వెల్త్ స్కాలర్షిప్ అని ఒకటి ఉంటుందండి, గవర్నమెంట్ స్కాలర్షిప్, షివనింగ్ స్కాలర్షిప్ అని ఉంటాయి. విల్ హెల్ప్ దెమ్ అప్లై దాట్. అవి కాకుండా ఎవ్రీ యూనివర్సిటీస్ హ్యావ్ దేర్ ఓన్ స్కాలర్షిప్ ఆఫర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ ఎ యూనివర్సిటీ ఆఫరింగ్ £3,000 స్కాలర్షిప్, £4,000 to £6,000 స్కాలర్షిప్స్ దాకా ఉంటాయి. అకార్డింగ్ టు ప్రొఫైల్, ఇఫ్ స్టూడెంట్ ఇస్ హ్యావింగ్ రియల్లీ మెరిట్ ప్రొఫైల్ ఉంది అంటే దే ఆఫర్స్ ఎక్స్ట్రా స్కాలర్షిప్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ప్రొఫైల్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీజ్ £16,000, £17,000 ఉందనుకోండి, ఆఫ్టర్ స్కాలర్షిప్ దే విల్ గెట్ ఇన్ టు £12,000, £13,000 వరకు వస్తుంది. ఓకే.